హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ గైస్, సో దట్ నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే రిసీవ్ అవుతుందన్నమాట. సో గైస్, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, బైనాన్స్ నుంచి పోస్ట్స్ అనేటివి పోస్ట్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలి అంటే రైట్ టు ఎర్న్లో మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి. వీక్లీ రివార్డ్స్ అయితే బైనాన్స్ ఇస్తుందన్నమాట. సో ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే పోస్టులు అయితే పెడుతున్నారు. సో ఏ విధంగా పోస్టులు అనేటివి పెట్టాలి ఏంటి అనేది తెలుసుకుందాం. సో అందుకంటే ముందుగా మనకి పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను చూడండి. సో గైస్, ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే వీక్లీ మనం ఎంతకన్నా ఎక్కువే ఎర్న్ చేయొచ్చు. వన్స్ మనం డైలీ పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఏదో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది, దానికి వ్యూస్ అనేటివి వస్తాయి అనమాట. ఎక్కువ వ్యూస్ వస్తే కనుక మనకి సో ఈ విధంగా అయితే వీక్లీ మనం $50 వరకు అయితే ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది. బైనాన్స్ నుంచి చాలా ఫ్రీగా అయితే వెళ్ళిస్తున్నారు గైస్. ఓకే, సో ఏ విధంగా ఎర్న్ చేయాలి ఏంటి అనేసి తెలుసుకుందాం. సో ఇంతవరకు మీరు బైనాన్స్ అకౌంట్ ఓపెన్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు అక్కడి నుంచి అయితే సో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అకౌంట్ అనేది ఓపెన్ చేసేసి కేవైసీ అనేది ఫిల్ చేసేసుకోండి గైస్. సో కేవైసీ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అని చెప్పేసి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, మీరు అక్కడి నుంచి అయితే వాచ్ చేసేసి ఈజీగా మీరు కేవైసీ అయితే ఫిల్ చేసేసుకోండి. ఓకే, సో బైనాన్స్ యాప్ అనేది ఈ విధంగా అయితే మనకు ఉంటుందన్నమాట. సో గైస్, ఓకే, ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకి. సో ఇక్కడ మార్కెట్స్, హోమ్, ట్రేడ్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ విధంగా స్క్రాల్ చేయండి పైకి. సో పైకి ఈ విధంగా స్క్రాల్ చేస్తే ఇక్కడ చాలామంది పోస్టులు అయితే పెడుతున్నారు అనమాట. సో ట్రెండింగ్గా ఉన్న టాపిక్ అయితే మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఆ టాపిక్ మీరు కాపీ అండ్ పేస్ట్ అయితే చేయొచ్చు అనమాట మీరు ఈజీగా. ఓకే, ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, సో ఈ ప్లస్ బటన్పై క్లిక్ చేయండి. సో ఇది ప్రొఫైల్ అనమాట, ఇది టాస్క్ సెంటర్ అండ్ క్రియేటర్ సెంటర్ది. అండ్ ఇక్కడ చూడండి నోటిఫికేషన్స్ అనమాట, మనకి ఎంతమంది లైక్స్ ఇస్తున్నారు, కామెంట్స్ ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ మై ప్రొఫైల్ గైస్. ఓకే, ప్రొఫైల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ ప్రతిదీ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే గైస్, సో ఈ విధంగా అయితే మనం ఎంతమందిని ఫాలో అవుతున్నాం, సో ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి ఎవ్రీ పోస్ట్ అనేది, సో ఇక్కడ 350 అబవ్ ఉందన్నమాట వ్యూస్ అనేటివి. సో ఈ విధంగా అయితే ఇక్కడ చూడండి 3.8K వ్యూస్ ఉన్నాయి. సో ఈ విధంగా అయితే మీరు ఎర్న్ చేసేసుకోవచ్చు గైస్, ఈ విధంగా పోస్ట్లు అనేటివి చేసి. ఓకే, సో ఇక్కడ అగైన్ మళ్ళీ ప్రొఫైల్పై క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ బటన్పై క్లిక్ చేసేసిన తర్వాత టాస్క్ సెంటర్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటి అంటే డైలీ చెక్ ఇన్ చేసుకున్నట్లయితే పాయింట్స్ వస్తాయన్నమాట. సో ఈ పాయింట్స్ ద్వారా మనం USDT కాయిన్ వాచర్స్ అయితే మనం బై చేయొచ్చు. ఓకే, సో పాయింట్స్పై క్లిక్ చేసేసిన తర్వాత మనం ఆ పాయింట్స్ని ఇక్కడ చూడండి 700 పాయింట్స్ అయిన తర్వాత 7 USDC టోకెన్ వాచర్ అయితే మనం స్పాట్లోకి అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పాయింట్స్ ద్వారా ఇలా ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ టాస్క్లు అనేటివి ఇవ్వండి. ఈ టాస్క్లను మనం ఈచ్ ఇల్లీగల్ పోస్ట్ మస్ట్ హ్యావ్ ఎట్లీస్ట్ 100 words అండ్ ఓన్లీ 1 హ్యాష్ట్యాగ్ ఆర్ కాయిన్ పేరు అయితే చెప్తుందనమాట. సో ప్రతిదీ వీళ్ళు చెప్పేస్తారు ఈ విధంగా మనం పోస్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సో ఆ విధంగా పోస్ట్ చేసినట్లయితే 5 పాయింట్స్ ఇస్తానమాట. టుడే అయితే నేను ఈ 2 పోస్టులు పోస్ట్ చేశాను. సో దీనికి గాను 10 పాయింట్స్ అయితే యాడ్ అయిపోయినాయి ఈరోజు. అండ్ అనదర్ 1 పాయింట్ వచ్చేసరికి డైలీ చెక్ ఇన్ చేయడం వల్ల ఒక పాయింట్ అయితే వచ్చిందనమాట. ఓకే, సో ఈ విధంగా అయితే మీరు టాస్క్ సెంటర్లో ఈ విధంగా పర్ఫామ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే క్రియేటర్ సెంటర్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే గైస్, మనకి ఈ విధంగా అయితే మన అకౌంట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా, పోస్ట్పై క్లిక్ చేయండి. సో పోస్ట్పై క్లిక్ చేసేసి ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయి గైస్. ఓకే, ట్రెండింగ్ టాపిక్స్ వచ్చేసరికి మనకి పై నెట్వర్క్ మీద ఉంది, పై కాయిన్ నెట్వర్క్ మీద ఉంది. సో నేను ఆల్రెడీ కాపీ పేస్ట్ అయితే చేస్తాను, కాపీ చేసి పెట్టుకున్నాను. పాసిబుల్ పంప్ ప్రైస్ ఇంక్రీజ్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, సో నేను ఇక్కడ నేను పెడతాను గైస్. ఓకే, పై నెట్వర్క్ కాయిన్ విల్ బి పంప్ ఆర్ డంప్ అని చెప్పేసి ఇస్తాను. ఓకే, సో ఇక్కడ నేను వాటితో సహా ఆన్సర్తో సహా ఇక్కడ ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు ఏంటి అండి గైస్, ఇక్కడ మనకి హ్యాష్ ట్యాగ్లు అయితే ఇవ్వాలి. సో రైట్ టు ఎర్న్. ఓకే, రైట్ టు ఎర్న్ ఇక్కడ మనం ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి రైట్ టు ఎర్న్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో సింపుల్గా ఇదైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత 1 or 2 పెట్టండి, ఇంకా ఎక్కువ అయితే ఇవ్వద్దు. ఓకే, సో ఈ విధంగా అయితే బైనాన్స్ అని చెప్పేసి ఇక్కడ బైనాన్స్ టాపిక్ అనేసి ఇవ్వండి. బైనాన్స్ టాపిక్ ఇక్కడ చూడండి,
ఇక్కడ చూసుకున్నారు కదా, ఇదైతే ఇచ్చేయండి. హ్యాష్ ట్యాగ్స్ అనేటివి ఈ విధంగా అయితే ఇచ్చేయండి గైస్. ఓకే, సో నేను ఓన్లీ బైనాన్స్ అయితే ఇస్తున్నాను. సో బైనాన్స్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఓకే గైస్, సో ఇక్కడ చూడండి యూజింగ్ టూ మెనీ హ్యాష్ ట్యాగ్స్ ఆర్ మనకైతే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఎక్కువ యూజ్ చేయొద్దు అని చెప్తుంది. ఓకే, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ పబ్లిష్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేసేయండి. ఈజీగా పబ్లిష్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు పోస్ట్ అనేది టెలిగ్రామ్కి కానీ ట్విట్టర్ అకౌంట్కి కానీ సెండ్ చేయవలసి ఉంటుందన్నమాట. నేను ట్విట్టర్ అకౌంట్కి అయితే సెండ్ చేసేసాను. ఓకే, షేర్ చేసినట్లయితే కొంచెం పాసిబిలిటీ ఎక్కువ రీచ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో నేనైతే పోస్ట్ చేశాను. ఇక్కడ చూడండి నాకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ నోటిఫికేషన్కి క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ విధంగా అయితే నోటిఫికేషన్ అయితే రావటం జరిగిందనమాట. సో ఎంతమంది మనకి కామెంట్స్ పెడుతున్నారు, లైక్స్ ఇస్తున్నారు ఏంటని చెప్పేసి ఇక్కడ మనకి ప్రతిదీ కూడా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే సో ప్రొఫైల్పై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ పోస్ట్ అనేది యాడ్ చేసేసాను కదా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ పోస్ట్ అనేది యాడ్ చేసేసాను. సో ఆ పోస్ట్ అనేది మనకి యాడ్ అయిపోతుంది అనమాట. సో అలా ఈ విధంగా మీరు పోస్ట్లు అనేటివి పోస్ట్ చేస్తూ ఉండండి. రైట్ టు ఎర్న్లో మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోండి గైస్. ఓకే, వీళ్ళు ఏంటి అంటే వీక్లీ పేమెంట్స్ అయితే ఇస్తున్నారనమాట. ఓకే, సో మీరు అది కూడా చెక్ చేసుకోండి. ప్రతి వీక్ అంటే ప్రతిరోజు మీరు పోస్ట్లు అనేటివి చేయాలన్నమాట. సో ఓకే, సో 10 to 15 పోస్టుల వరకు అయితే చేయండి. మ్యాక్సిమం మీకు రీచ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, సో నేనైతే ఒక లైక్ ఇచ్చేసుకుంటున్నాను. ఇదిగోండి గైస్, ఇదే అనమాట నేను పోస్ట్ చేసింది. ఓకే, ఈ విధంగా మన పోస్ట్ అనేది ఓపెన్ చేశారనుకోండి, సో మనకు ఒక వ్యూ అయితే పడుతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఓపెన్ చేశాను కదా, సో ఇదే నా పోస్ట్ అనమాట. సో ఇది ఒక 1 వ్యూ 1 షేర్ అయితే వచ్చింది. ఓకే, ఫస్ట్ 1 వ్యూ అయితే వచ్చేసింది. నేను ఒక లైక్ అయితే చేసుకుంటున్నాను గైస్. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా అయితే లైక్స్ అండ్ కామెంట్స్ కూడా వచ్చినాయి అనుకోండి, ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్రాక్టివ్గా మనకి ట్రెండింగ్ టాపిక్ అయితే ఎంచుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న కాయిన్ని నేను బేస్ చేసుకుని ఇచ్చుకున్నాను. సో ఈవినింగ్ లోపు దానికి ఒక మ్యాక్సిమం 1000 2000 వరకు వ్యూస్ అయితే రావచ్చు గైస్. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా రైట్ టు ఎర్న్లో పార్టిసిపేట్ చేసేసి ఈజీగా మనీ ఎర్న్ చేసుకోండి. వీక్లీ మనకి ఈ విధంగా అయితే తీసుకోండి గైస్. ఓకే, ఈ విధంగా మనీ అయితే ఎర్న్ చేసేసుకోండి. సో వీక్లీ మనకి $50 అబోవ్నే మనకి ఎర్న్ చేసేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.